శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచట నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరల తూర్పునకు తిరిగి రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికి 3 సార్లు ఆ మండపము చుట్టూ ప్రదక్షిణము చేసినందున, అది మాఘమాసము అయినందున అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణములు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము పొందిరి. ఓయి, నీవెవరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించెను. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములు అనిన నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసియుంటిని. గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను. ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసియున్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములు ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నీయును చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణము లేకపోలేదు. ఆ కారణం కూడా నేను విశదపరచెదను, వినుడు.